హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. బెంగళూరు టు అరుణాచలం వెళ్తున్నాను. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. ఐరావత్ బస్ అయితే బుక్ చేసుకునేసాను. బెంగళూరు టు అరుణాచలం మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపేశారు. ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ తిరువണ്ണామలకి అయితే వెళ్ళిపోతాము. టోటల్ బస్ జర్నీ వచ్చి 4 hours టైం పడుతుంది. తిరువണ്ണామలైలో రూమ్ దొరకడం చాలా కష్టం. అది బాగుండే రూమ్ దొరకడం చాలా కష్టము. యాక్చువల్గా తిరువண்ணామలైలో మేము ఫస్ట్ చూడాలనుకునేది ఆలయం అనే హోటల్ ఉంది. గవర్నమెంట్ స్టే, అది చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, తక్కువ కాస్ట్. అక్కడ కుదరలేదు కాబట్టి ఇక్కడ పక్కనే వేరే ఒక చిన్న హోటల్ అయితే మేము రూమ్ తీసుకున్నాము. మీరైతే ఫస్ట్ ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి. ఆలయం హోటల్ ఈశాన్య లింగం దగ్గర ఉంటుంది. తక్కువ రేట్కి ఉంటుంది. ఫ్యామిలీస్కి చాలా కంపాటబుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము తీసుకున్న రూమ్ కూడా పర్లేదు, చాలా బాగానే ఉంది. కాకపోతే కొంచెం కాస్ట్ 2000 తీసుకున్నారు. చాలా ఎక్కువ డిమాండ్ అయితే పెరిగిపోయింది ఇప్పుడు తిరువన్నామలైలో. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. సో రూమ్లో ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఫస్ట్ దర్శనం చేసుకునేస్తే మళ్ళీ కావాలంటే గిరి ప్రదక్షిణ చేద్దామని. గిరి ప్రదక్షిణ చేశాక దర్శనంకి మనకి కొంచెం ఓపిక ఉండకపోవచ్చు. అందుకని అయితే ఫస్ట్ మేము నార్త్ గేట్ నుంచి అయితే వెళ్తా ఉన్నాము. జనాలు అయితే భయంకరంగా ఉన్నారు కాబట్టి మేము 200 రూపాయల టికెట్కి అయితే వెళ్ళిపోతా ఉన్నాము. సో గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. చాలా ప్లెజెంట్గా ఉంది చూడండి. సో తిరువన్నామలై గుడి లోపల చూడండి ఎంత పురాతనమైన కట్టడము. దేవుడి బొమ్మలు, విగ్రహాలు, వినాయకుడి యొక్క ప్రతిరూపాలు, డిఫరెంట్ అవతారాల్లో వినాయకుడి బొమ్మలు ఉన్నాయి. ఈ వినాయకుడి రూపం అయితే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది ఈవినింగ్. సో దర్శనం అయిపోయిన వెంటనే మనం అయితే ఇప్పుడు వెళ్ళి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేస్తాము. గిరి ప్రదక్షిణకి స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కర్పూరం తీసుకునేసి స్టార్ట్ చేద్దాం. సో జ్యోతి వెలిగించి కొబ్బరికాయ కొట్టయితే మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు టైం నైట్ 9:45 అవుతుంది. మాకు దర్శనం మేము 6కి వెళ్తే 9:30 అట్లా అయ్యింది. చాలా టైమే పట్టింది దర్శనము. సో కొంచెం దూరం వాక్ చేసుకుంటూ వస్తే మనకి ఫస్ట్ వచ్చి ఇంద్రలింగము. ఇంద్రలింగంలో కర్పూరం వెలిగించేసి అయితే సో మీరు ఈవినింగ్ పగలు కానీ నడిచేటట్టుంటే అప్పుడు మీరు అన్ని లింగాలని వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. మేము నైట్ నడుస్తున్నాం కాబట్టి చాలా వరకు లింగాలు అయితే మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోలేము. సో అదొక డిసడ్వాంటేజ్ నైట్ నడవడం వల్ల. బట్ పగలు నడిస్తే చాలా వేడిగా ఉంటుంది, కాళ్ళు అయితే మనకు కాలిపోతాయి. మొత్తం అష్టలింగాలు ఉన్నాయి. దాంతోపాటు చిన్న లింగాలు కూడా మధ్యలో కొన్ని ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, ఇవే లింగాలు. మొత్తం 8 లింగాలను మనం దర్శించుకోవచ్చు పోయేదారిలో. మధ్యలో వినాయకుడి గుడులు చాలా ఉన్నాయి ఇలాగా. దాంట్లో మొదటి వినాయకుడి గుడి ఇది. సో తర్వాత పోతూ ఉంటే ఇంద్రలింగం అయిపోయిన వెంటనే మనకి అగ్నిలింగం వస్తుంది. దీనికి కొంచెం లోపలికి వెళ్ళి మనము అగ్నిలింగంని దర్శించుకోవాల్సి ఉంటుంది. తర్వాత అలా కొంచెం ముందరకు వస్తే ఇక్కడ మహాకాళి అమ్మవారి గుడి అయితే ఉంది. ఇక్కడ నిమ్మకాయలు ఇస్తూ ఉంటారు. ఎవరికైనా దిష్టి ఎక్కువగా ఉంటే వాళ్ళు ఇలా దిష్టి తీసుకొని అయితే మనము కాళ్ళతో తొక్కితే దిష్టి పోతుందని ఇక్కడ నమ్ముతా ఉన్నారు. నేను ట్రై చేశాను, చూడండి. మేము వాకింగ్ స్టార్ట్ చేసి ఇప్పటికి 1 hour అయితే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతానికైతే కాళ్ళ నొప్పులు అయితే ఏమీ లేదు. రోడ్స్ చాలా ప్రశాంతంగా ఉంది చూడండి. మళ్ళీ వినాయకుడి గుడి ఉంది ఇక్కడ. సో 1 hour వాకింగ్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని లెమన్ సోడా తాగుదామని అయితే ఇక్కడ ఆగాను. సో కొంచెం మళ్ళీ ఎనర్జీ రీగెయిన్ చేసుకొని మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేస్తాను.
సో ఇప్పుడు మనం కనిపిస్తున్న టెంపుల్ వచ్చి ఆరుముగం టెంపుల్, ఆరుముగ స్వామి టెంపుల్. ఆరుముగం స్వామి అంటే షణ్ముఖ స్వామి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. ఇప్పటికైతే మనం లోపలికి వెళ్ళలేము, బయట నుంచే మనం వీడియో తీస్తున్నాను. పగలైతే లోపలికి వెళ్ళి దర్శనం కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే చాలా టెంపుల్స్ ఉంటాయి, మీకు అడుగున టెంపుల్స్ ఉంటుంది. సో దాని తర్వాతనే మనకి యమలింగం అయితే ఉంది. సో ఇక్కడికి వెళ్ళి కూడా మనం బయట నుంచి కొంచెం దర్శనం చేసుకుందాము. మన లక్కు బాగుంటే ఓపెన్ చేస్తున్నారు యమలింగము. లోపలికి వెళ్తే మనం దర్శనం చేసుకొని బయట వచ్చేసాము. సో ఎంత ప్లెజెంట్గా ఉంది కదా. నేనైతే మామూలుగా శివుడి పాటలు అన్నీ పెట్టుకునేసి అయితే గిరి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను, శివుడి మీద ధ్యాస చేస్తూ మధ్యలో ఇలా వీడియో తీసుకుంటూ. సో మీరు కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మెయిన్గా దేవుడి మీద ధ్యాస చేసుకుంటూ, శివుడిని తలుచుకుంటూ, ఆ కొండని చూస్తూ, ఆ గిరిని చూస్తూ ప్రదక్షిణ చేయండి, చాలా బాగుంటుంది, మంచిది. సో చాలామంది తెలుగు వాళ్ళే ఇక్కడ మన అరుణాచలంకి వచ్చారు. అంతా మన చాగంటి కోటేశ్వరరావు గారి మహత్యము. వాళ్ళు చెప్పిన తర్వాతే చాలామందికి తెలిసింది తిరువన్నామలై గురించి. కానీ చాలా ఫలితాలు అయితే ఉన్నాయి, చాలా మంచిది. సో నెక్స్ట్ మనము నైరుతి లింగంకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దేవుడిని బయట నుంచి దర్శించుకునేసి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఇక్కడ ఉండే కుక్కలకు కానీ మనము ప్రసాదాలు ఏదన్నా ఫుడ్ పెడితే మంచిది అనేసి చెప్తూ ఉంటారు. కానీ జాగ్రత్తగా పెట్టండి, ఏమన్నా కుక్కలు కొంచెం అటు ఇటుగా కొంచెం బిహేవ్ చేస్తూ ఉంటే వద్దు, చూసి అయితే జాగ్రత్తగా వెళ్ళి ఏదన్నా వాళ్ళకి ఆహారాన్ని అయితే ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడు నడిచిన దారికి ఎడమ వైపే నడవండి. మధ్యలో పెద్ద పెద్ద మనకు కనపడకుండా సిద్ధులు వాళ్ళు యోగులు వాళ్ళు నడుస్తూ ఉంటారంట. సో మనం ఇంకోటి ఏంటంటే ఒకరే ఎప్పుడు వెళ్ళకండి గిరి ప్రదక్షిణకి, గుంపులుగానో లేదంటే మన ఫ్రెండ్స్తోనో వెళ్ళండి, అప్పుడే మంచిది. ఇది నాకు చాగంటి వారు చెప్పిన మాటలు ఇవి. సో ఇక్కడ నేను కాయిని నిలబెట్టాను దేవుడి విగ్రహం పైన. ఇక్కడ అందరూ ఆ పనే చేస్తూ అన్నారు. ఇక్కడ విష్ణువు ఒక గుడి ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే కాయిన్ని మనం నిలబెడితే మంచి జరుగుతుందంట, ఏదో మనం అనుకునేది నెరవేరుతుంది అన్నారు. సో కాయిన్ నిలబెట్టాను. సో తర్వాత వెంటనే మనం పక్కనకు వస్తే వరుణలింగం అయితే మనకు ఉంది. సో బయట నుంచే మనం చూసి దర్శించుకునేసి అయితే మళ్ళీ మనము మన గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూ చేద్దాము. తర్వాత వెంటనే వాయులింగం వచ్చింది. సో ఇక్కడ కూడా దర్శనం చేసుకొని అయితే మనము బయట నుంచి మళ్ళీ నెక్స్ట్ లింగంకి అయితే మనం వెళ్తున్నాం. సో ఇప్పటికైతే మనము మీరు చూస్తే ఆ రెడ్ ల్యాండ్ మార్క్ ఉంది కదా, అక్కడి వరకు అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి అయితే 4 hours కంప్లీట్ అయింది. టైం 1:40 అవుతా ఉంది. సో కాళ్ళు అయితే నొప్పులుగా ఉన్నాయి. ఇప్పుడు మనం చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము. చంద్రలింగం కూడా మనం దర్శనం చేసుకునేసి అయితే ముందుకు వెళ్దాము. సో ఇక్కడ మనం మసాలా బొరుగులు కొంచెం తీసుకొనేసి తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అయితే మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దాము. అయితే మాత్రం కాళ్ళు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి, పాదాలు అయితే బాగా లాగుతూ ఉన్నాయి జివ్వుమనేసి. కొంచెం తినేసి అయితే మనము స్టార్ట్ అయిపోదాము మళ్ళీ. సో సగం పైననే ఇప్పటికైతే మేము కంప్లీట్ చేసాము. ప్రశాంతంగా ఉంది వాతావరణము అంతా. సో అలా ముందుకు వెళ్దాం. సో తర్వాత ఇప్పుడు మనం కుబేరలింగం అయితే రీచ్ అయిపోయాము. కుబేరలింగం కూడా మనం లోపలికి వెళ్ళి కర్పూరం వెలిగించేసి దర్శనం చేసుకొని అయితే వచ్చేద్దాము. చంద్రలింగం అయిపోయాక ఇప్పుడు మనం ఇక్కడ క్యూ చూస్తే ఎందుకు ఇంత పెద్ద క్యూ అనుకునేరు, ఇక్కడ ఏంటంటే మోక్ష మార్గం అనేసి మీ అందరికీ ఐడియా ఉంటుంది. మోక్ష మార్గం ఉంది, చాలామంది అయితే జనాలు క్యూ లైన్లో ఉన్నారు. రాత్రిలోనే ఇలా ఉన్నారంటే పగలు ఇంకా ఎక్కువ ఉంటారేమో అని అనిపిస్తుంది. సో మీకు ఓపిక ఉండి మీరు వెయిట్ చేయగలిగితే వెయిట్ చేసి చాలాసేపు క్యూలో మీరు మోక్ష మార్గం ద్వారా మీరైతే లోపలికి రావచ్చు. ఇదే మోక్ష మార్గము చూడండి, అక్కడ ఆ పక్క నుంచి అయితే వస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని చోట్ల ఒక్కొక్కసారి పోలీసు ఉంటారు, వీడియోస్ అవన్నీ అలో చేయరు. సో ఆ ప్లేస్ దాటుకొని అయితే మనము ఒక సర్కిల్ లాగా ఉంటుంది, సర్కిల్ దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఈశాన్యలింగం ఉంది. ఈశాన్యలింగం వెళ్ళి దర్శనం అయితే చేసుకునేద్దాము. ఇదే లాస్ట్ అష్టలింగాల్లో లాస్ట్ లింగము. దీని తర్వాత ఏం లింగము ఉండవు. ఈశాన్యలింగంలో మీరు కర్పూరం పెట్టి దేవుడిని దర్శనం చేసుకునేసి అయితే మీరు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇది మన గుడి ఎంటర్ దగ్గరికి అయితే మన ప్రదక్షిణ కంప్లీట్ చేసుకునేసి గుడి దగ్గరికి అయితే వచ్చేస్తా ఉన్నాము. మళ్ళీ ఇక్కడికి వచ్చి మనము దీపం వెలిగించి కొబ్బరికాయ ఫినిష్ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ మనము రూమ్కి అయితే వెళ్ళిపోదాము.
సో మొత్తం గిరి ప్రదక్షిణకి 6 అవర్స్ టైం పట్టింది. మొత్తం వచ్చి 15 కిలోమీటర్స్ 25,000 స్టెప్స్ పైన పట్టింది. సో ఇప్పుడు మనం రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకునేసి మార్నింగ్ రిటర్న్ అయిపోతాం. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మన తిరువన్నామలై, ఇదే మన కొండ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కిరణ్ గణేష్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తూ ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్ ఎవ్రీవన్.